శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము కిష్కింధకాండ వాలివద 4వ భాగం. మనకి ధర్మశాస్త్రంలో ఒక నియమం ఉంది. అన్నగారు తనంత తానుగా పూజనీయ స్థానంలో ఉంటాడు. సర్వకాలములందు పెద్దన్నగారి ఆజ్ఞకి, పెద్దన్నగారి మాటకి పిల్లలు కట్టుబడి ఉండాలి. ఆయన కూడా ధర్మాత్ముడై ఉండాలి. అందులో తేడా వస్తే ఆయనకు కూడా శిక్ష వేయడానికి ఈశ్వరుడు ఉన్నాడు. అన్నగారి మాటను తమ్ముడు అవతలదాలిస్తే అన్న తమ్ముడు ఏడవలసిన పరిస్థితి రాదు. ఇక్కడ నిజంగా సుగ్రీవుడు తప్పు చేసి ఉండి అన్న మందలించి ఉంటే రామాయణం మరొక రకంగా ఉండేది. ఇటువంటి సంఘటన యథార్థానికి గతంలో రాముడి జీవితంలో కూడా వచ్చింది. అయోధ్యాకాండలో రాముడు పర్ణశాలలో కూర్చుని పెద్ద సైన్యం వచ్చిన అలికిడి అయ్యిందయ్యా లక్ష్మణ, నువ్వు ఒకసారి ఈ చెట్టుపైకి ఎక్కి చూడు అన్నాడు. లక్ష్మణుడు చెట్టుపైకి ఎక్కి చూశాడు. అన్నయ్య, కోవిదార వృక్షము చిహ్నంగా గల సైన్యం వచ్చింది. నిన్ను నన్ను నిగ్రహించడానికి భరతుడు వచ్చేశాడు. అగ్నిహోత్రాలను లోపల పెట్టేసేయి, సీతమ్మను లోపల దాచేసేయి. గబగబా నీ కోదండం కత్తులు పట్టుకురా. ఇప్పుడు బాణాన్ని ప్రయోగించి భరతుడిని చంపేస్తాను అన్నాడు. నిజంగా ఆ రోజున రామలక్ష్మణులు అస్త్రప్రయోగం చేసేశారనుకోండి, ఏమై ఉండేది రామాయణం? ఆ రోజున రాముడు ఏమన్నాడు? నేను ధర్మం కానీ, అర్థం కానీ, కామం కానీ అనుభవిస్తే తమ్ముళ్ళతో కలిపి అనిపిస్తాను. నా తమ్ముళ్ళు వాటిని అనుభవించని నాడు నాకు అక్కర్లేదు. తండ్రి మాట విని రాజ్యానికి వచ్చింది భరతుడిని చంపుకుని రాజ్యాన్ని తీసుకునేందుక? నేనందుకు రాలేదు. నీకు రాజ్యం కావాలంటే దిగిరా, భరతునికి చెప్పి నీకు రాజ్యం ఇప్పించేస్తాను అన్నాడు. పెద్దవాడైన అన్నగారికి ధర్మమునందు పూనిక ఉంది. అందువల్ల రామాయణంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు మిగిలారు. వాలి సుగ్రీవులలో పెద్దవాడు, ధర్మం తప్పాడు, ఒక్కడే మిగిలాడు. రావణ విభీషణ కుంభకర్ణులలో పెద్దవాడు ధర్మం తప్పాడు, ఒక్కడే మిగిలాడు. పెద్దవాడు ధర్మం తప్పితే ఇద్దరూ ఏడవలసి వచ్చింది. విభీషణుడు ఏడ్చాడు, రాముడు ధర్మానికి నిలబడ్డాడు. నలుగురు అన్నదమ్ములు సంతోషంగా ఉన్నారు. కొడుకులలో పెద్ద బాధ్యత పెద్ద కొడుకుకు ఉంటుంది. పెద్ద కొడుకు ధర్మం నందు నిలబడాలి. అందుకనే మన వాళ్ళు పెద్ద కొడుకు పెద్ద కోడలు ఈ ఇద్దరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని చెబుతారు. కొడుకు మంచివాడు కావచ్చు, కానీ కోడలు సక్రమమైంది కాకపోతే మళ్ళీ ఆ కొడుకు బుద్ధిలో వైక్లభ్యం రావచ్చు. అందుకే పెద్ద కొడుకును ధర్మ సంతానమని శాస్త్రం 10 మార్లు చెప్పింది. అంతేకాక చిన్నవాడితో పెద్దవాడు చెప్పించుకోకూడదు. సుగ్రీవా, నేను వెళ్ళిపోతున్నాను. ఇంకో కొద్ది నిమిషాలు మాత్రమే జీవిస్తాను. నేను నిన్ను ఒక్కటే వేడుకుంటున్నాను. నా వల్ల నీకు ఎంతో అపకారం జరిగింది, నా వల్ల నీకు ఎంతో దోషం జరిగింది. నేను నీతో ఒక మాట చెప్పుకుంటాను, ఇది మాత్రం జాగ్రత్తగా వినవలసింది. సుగ్రీవా, నాకు అంగదుడు ఒక్కడే కొడుకు. వాడు నా కోసం భూమి మీద పడి కొట్టుకుంటున్నాడు. వాలి ధర్మాత్ముడైతే ఈ మాట అసలు వాలి నోటి వెంట వచ్చి ఉండేది కాదు. సుగ్రీవుడు అంగదుని దగ్గర పెట్టుకుని బెంగ పెట్టుకోవద్దని పినతండ్రిగా లాలించవలసిన సమయం అది. కానీ ఇప్పుడు తాను బతికి ఉండగా ధర్మం తప్పడం వలన వాలి సుగ్రీవునికి చెప్పుకోవలసి వచ్చింది. వీడు సుఖంతో పెరిగాడు, వానికి కష్టం అంటే తెలియదు. నేను మరణించగా వీనికి ఇలా సుఖాలు ఉండవు కదా. నీ దగ్గర పిన్ని దగ్గర ఎలా బతకాలో వానికి తెలియదు కదా. తార బతుకుతుందో లేదో నాకు తెలియదు. అందుకని నా కొడుకును మాత్రం జాగ్రత్తగా చూడవలసిందని నిన్ను అడుగుతున్నాను. వాడికి నువ్వే రక్షకుడు సుమా. ఇంత అప్పచెప్పవలసిన పరిస్థితి రావడం ఎవరు చేసుకున్న కర్మ? వాలి తన వంటి బలాన్ని చూసుకొని విర్రవీగి ప్రవర్తించాడు. రామాయణం తీర్పు చెబుతుంది. సుగ్రీవ, ఈ తార గొప్ప శక్తి గలది. తన భార్య గురించి సుగ్రీవుడికి చెబుతున్నాడు. ఈవిడ ఎప్పుడైనా ఉత్పాతము, మనం ఎన్నడూ కూడా ఊహించని గొప్ప ప్రమాదము ఏర్పడితే అప్పుడు మనం ఏది చేయాలో నిర్ణయించుకోలేని స్థితి వస్తే సూక్ష్మబుద్ధితో ఆలోచించి సలహా చెప్పగల ప్రాజ్ఞ తార సొత్తు. ఎప్పుడైనా నీకు అటువంటి పరిస్థితి ఏర్పడితే తార సహాయం తీసుకో అని చెప్పాడు. అన్నగారి మాట సుగ్రీవుడు పాటించాడు. లక్ష్మణుడు ధనస్సును పట్టుకొని టంకారం చేసినప్పుడు సుగ్రీవుడు తాను వెళ్ళలేదు, తారను పంపించాడు. అందుకే సుగ్రీవుడు బతికిపోయాడు. పెద్దవాడు చెప్పిన ధర్మమైన మాటను విన్నప్పుడు దానికి ఎంత విలువ ఉంటుందో చూపిస్తుంది రామాయణం. ఇంటికి పెద్దవాడిగా పుట్టడం కాదు, ఇంటికి పెద్దవాడిగా బ్రతకడం నేర్చుకోవాలి. పెద్దవాడిగా ఉన్నవాడు పెద్దరికం నేర్చుకోకపోతే తమ్ముడి పట్ల ప్రవర్తించడంలో తేడా వస్తే కుటుంబమునకు సుఖ సంతోషాలు ఉండవు. ఎప్పుడైనా రాముణ్ణి కానీ నువ్వు అవమానించినా, రాముడి పని చేయడంలో ఆలస్యం చేసినా నే వెళ్ళిన మార్గంలోనే నువ్వు వచ్చేస్తావు. అందులో సందేహం లేదు. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈశ్వరుడి విషయంలో ప్రమత్తుడవైన భగవంతుడి విషయంలో తేడాపాడా వచ్చినా నువ్వు దెబ్బతింటావు. ఆయన విషయంలో జాగ్రత్తగా ఉండు. నాయనా సుగ్రీవ, నా తండ్రి ఇచ్చిన మహేంద్రమాల నా మెడలో ఉంది. నా ప్రాణం కానీ ఉత్క్రమణమైపోతే నా శరీరం శవమైపోతుంది. అప్పుడు ఈ మాల అపవిత్రమైపోతుంది. అందుకని నా ఊపిరి వెళ్ళిపోకుండా దీనిని తీసేసి నీకు ఇచ్చేస్తున్నాను. ఇది జయాన్ని తీసుకొస్తుంది. ఇది అమంగళము కాకూడదు, శవానికి అలంకారం కాకూడదు. ఇప్పుడు ఏది శవమో వాలి గ్రహించాడు.
లోనున్నది శివము, అది లేకపోతే ఇది శవం అని తెలుసుకుంటున్నాడు. అందుకని తనంత తానుగా మాల తీసి సుగ్రీవుని మెడలో వేశాడు. తదుపరి ప్రాణోత్క్రమణం అయిపోయి శరీరాన్ని విడిచిపెట్టేశాడు. వాలి ప్రాణములు విడిచిపెట్టగానే తార విశేషంగా దుఃఖించింది. వాలి, ఎప్పుడూ నీ నోటి వెంట ఒక మాట వచ్చేది, సుగ్రీవుడిని చితక్కొట్టేస్తానంటూ ఉండేవాడు. చూసావా దైవ విధి అంటే ఎలా ఉంటుందో. ఆ సుగ్రీవుడు ఈవేళ నిన్ను కొట్టేశాడు వాలి. ఇది నువ్వు ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకుని ఉంటే ఇలా కొట్టుకోవడం మానేసి, నేనంతటి వాడిని, ఈశ్వరానుగ్రహం లేకపోతే నేను తృణం పడిపోయినట్లు పడిపోతాను, ఇది కాదు గొప్ప, లోనున్నవాడు గొప్ప అని నువ్వు అని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. సుగ్రీవుడు పేరెత్తితే వాడెంత అన్నావు. ఈవేళ దైవవిధి చూసావా. ఆ సుగ్రీవుడు కొట్టి నిలబడ్డాడు, నువ్వు పడిపోయావు. నీ శరీర బలాన్ని చూసుకొని నువ్వు బతికిని ఉన్నన్నాళ్ళు లేచింది మొదలు సంధ్యావందనానికి 4 సముద్రాలు దూకావు. నీతో యుద్ధం చేసిన ఎందరో వీరులు ఇలా భూమి మీద పడుకుంటే సంతోషించి ఇంటికి వచ్చావు. ఎందరినో పడుకోబెట్టిన వాడవైనా నీవు ఈవేళ ఇలా భూమి మీద పడుకున్నావు. వాలి, నువ్వు చెబితే వినలేదు. చూసావా ఎలా పడిపోయావో. ఇక్కడ తార లోకానికి ఒక హెచ్చరిక చేసింది. సూర్యుడన్న వాడికి ఎవరు పిల్లనివ్వకండి అని చెప్పింది. సూర్యుడంటే ఒంట్లో బలం ఉంది కదా అని యుద్ధాలకు వెళ్ళేవాడు. అలాంటి వాడికి పిల్లనిస్తే ఆ పిల్లకు హఠాత్తుగా వైధవ్యం వస్తుంది అంది. నాకు ఇంత అకస్మాత్తుగా వైధవ్యం వచ్చినట్లు సూర్యునికి పిల్లనిస్తే ప్రమాదం వస్తుంది. తార అయోనిజ. ఆమె ఒక స్త్రీ గర్భంలోంచి జన్మించలేదు. సుషేనుడికి దేవతలు వరం ఇస్తే జన్మించింది. ఆవిడ మహాపతివ్రత. తార పాతివ్రత్యంలో ఏ విధమైన సందేహము లేదు. అందుకే పతివ్రతలను తలుచుకునేటప్పుడు తారను కూడా సంబోధిస్తారు. ఎంత గొప్పదాన్నైన లోకం నన్ను ఇప్పుడు ఏమంటుంది. 100 మాట వినే కొడుకులున్నా, అపారమైన ఐశ్వర్యం ఉన్నా, నేను గొప్ప పండితురాలనైనా నువ్వు వెళ్ళిపోవడం వలన లోకం నన్ను విధవ అనే అంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు, నువ్వు ఉండడం ఒక ఎత్తు. సుగ్రీవుడు రాముడితో అంటాడు, రామా, నువ్వు ప్రతిజ్ఞ చేసావు. చేసిన ప్రతిజ్ఞకు అనుగుణంగా వాలిని సంహరించావు. కానీ నేను అన్నను చంపమని అడిగిన దుర్మార్గుడిని. ఇప్పుడు నేను చేసిన అకృత్యం నాకు తెలుస్తోంది. వాలి లేకుండా నేను బతకలేను. అన్నయ్య అంటే ఏమిటో నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. అన్నయ్య బతికి ఉన్నన్నాలో అతను పెట్టే కష్టాలు తట్టుకోలేక అతను పోతే బాగుండునని నిన్ను తీసుకొచ్చి బాణం వేయమన్నాను. ఆ అన్నయ్య భూమి మీద పడిపోయాక నాకు అన్నయ్య అంటే ఏమిటో అర్థమవుతోంది రామా అన్నాడు. నేను వాళ్ళ మీదకి యుద్ధానికి పెడితే నన్ను కొట్టి ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యకు అని వెళ్ళిపోయేవాడు. చంపేవాడు కాదు. ఒక్క తల్లి బిడ్డలమని భావించి నన్ను వదిలిపెట్టేసేవాడు. అన్ని వార్లు నన్ను చంపకుండా వదిలాడు. కానీ నేను మాత్రం వాళ్ళని చంపించేశాను. అందుకని నాకు ఈ రాజ్యం వద్దు. నాకు ఈ వాలిని చూస్తుంటే పెద్ద చెట్టు కొమ్మను ఒక దానిని విరిచి తీసుకొచ్చి నన్ను కొట్టి ఇంక నేను ఆ దెబ్బలు తట్టుకోలేక పడిపోతే ఇంకెప్పుడు ఇలాంటి తప్పు పనులు చేయకు పో అనేవాడు. ఈవేళ నన్ను అలా అన్నయ్య ఎక్కడి నుంచి వస్తాడు. ఇప్పుడు అన్నగారు అలా దూషించాడని బాధపడ్డాడు. ఇప్పుడు తనను అలా దూషించేవాడు, శాసించేవాడు లేదని బాధపడుతున్నాడు. అన్నగారు ఒకవేళ పొరపాటున ఏదైనా మాటన్నా తమ్ముడు ఓర్చుకుంటే అది ఆశీర్వచనమే అవుతుంది. నేను అన్నగారిని సంహరింపజేసిన దుర్మార్గుడిని. అందుకని నేను అగ్నిహోత్రంలోకి వెళ్ళిపోతాను. మిగిలిన వానరులు సీతాన్వేషణం చేస్తారు. అందుకు నన్ను అనుమతించవలసింది అన్నాడు. పెద్దవాడు ధర్మం తప్పి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు వెళ్ళిపోవడంతో సరిపోదు. వాడు వెనకాల వాడి తమ్ముళ్ళు కూడా ఏడవలసిన రోజు వస్తుంది. అందుచేత ధర్మం అనున్నది తండ్రి తర్వాత ప్రధానంగా పెద్ద కొడుకు వద్ద ఉండాలి. వాలి తమ్ముడు వాలి గురించి ఏడుస్తుంటే ఇంత పరాక్రమం ఉన్న రాముడు కూడా ఏడ్చాడు. ఎందుకంటే తాను ఒక అన్నగారే, తనకి తమ్ముళ్ళు ఉన్నారు. సుగ్రీవుడు దుఃఖిస్తుంటే రాముడు అతని దుఃఖాన్ని చూడలేకపోయాడు. తాను దుఃఖించాడు. రాముడు తాను చేసింది ధర్మమని పాషాణంగా నిలబడిపోలేదు, భగవానుడిలా నిలబడిపోలేదు, ఒక నరుడిగా చరించాడు. అలా కదలగలిగిన మనస్సు, ఉత్కృష్టమైన మనస్సు. అదే రాముడు బాణం పట్టుకుంటే కొన్ని వేల మందిని తెగటార్చగలడు. సామర్థ్యం ఒకవైపు ఉన్నా సున్నితమైన హృదయం లోపల ఉంటే అటువంటి హృదయం కలవాడికి పరాక్రమం ఉన్నా వాని వల్ల లోకమునకు ప్రమాదం రాదు. రాముడిది చాలా సున్నితమైన మనసు. అందుకే రాముని చేతి కోదండం మనకి రక్షణ. మనం రామభక్తులమై ఉన్నంతకాలము మనం రక్షణను రాముని కోదండం చూసుకుంటుంది. మనం చూసుకోనవసరం లేదు. తార రాముని వంక చూసి అతను వేసిన బాణం వాలిని గట్టిగా కౌగిలించుకుందామంటే అడ్డు వస్తుందని ఏడ్చింది. సుగ్రీవుడు నలుడిని పిలిచి బాణం లాగేయమన్నాడు. సూర్యాస్తమయ సమయంలో కిరణం లాగివేయబడినట్లు ఆ బాణాన్ని పైకి లాగేశాడు. లాగేసిన తర్వాత భర్త శరీరం దగ్గర నుంచి ఆవిడ రాముడి దగ్గరకు వచ్చింది. రాముడు ఎవరో తార కనిపెట్టేసింది. ఇంత విషమ సమయంలో కూడా ఆయనను శ్రీమన్నారాయణుడిగా కీర్తించింది. రామా, నీ గురించి ఊహించడం ఎవరి శక్యం కాదు. నీ పౌరుష పరాక్రమాలు అటువంటివి. నీవు అపారమైన కీర్తికి నిలయమైన వాడివి. భూమికి ఎంత ఓర్పు ఉందో రామా, నీకు అంత ఓర్పు ఉంది. విశాలమైన నేత్రములు కలిగిన వాడివి. నీ చేతిలో పట్టుకున్న కోదండము, నీ అవయవముల అందమైన పొందిక, దానిలో ఉన్న కాంతి చూసిన తర్వాత నువ్వు అందరి వంటి మనుష్యుడువు కావని నేను గుర్తించాను రామా. నువ్వు ధర్మాత్ముడివి, రాశీభూతమైన ధర్మానివి, సత్యానివి.
తార రాముని పరాత్పరుడని గుర్తించి స్తోత్రం చేసింది. అందుకే తార పేరు విన్నంత మాత్రం చేత పాపాలు పోతాయి. మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం శ్రీరామజయం.